హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశవ్యాప్తంగా రైల్వే టికెట్లపై కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి పోదాము. ఇక దేశవ్యాప్తంగా రైలు టికెట్లు తీసుకునే వారికి పాత నిబంధనలే కొత్తగా అమల్లోకి వచ్చాయి. ఇక వాస్తవానికి ఇవి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వీటి అమల్లో మాత్రం అధికారులు జాప్యం చేయడం జరుగుతుంది. సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారికి కొందరికే బెర్తులు అందుబాటులోకి వస్తాయి. మిగతా అందరికీ వెయిటింగ్ లిస్టు వస్తుంది. అయినప్పటికీ ప్రయాణం చేసే రోజుకు బెర్తు దొరుకుతుంది కదా అనే నమ్మకంతో చాలామంది వెయిటింగ్ లిస్టు టికెట్లు తీసుకుంటారు. ఇక ప్రయాణించే రోజుకు బెర్తు రానప్పటికీ రిజర్వేషన్ బోగీల్లోనే ప్రయాణం చేస్తుంటారు. ఇక వాస్తవానికి ఇలా ప్రయాణం చేస్తే టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతో పాటు అతన్ని కిందకి దింపే అధికారం కూడా ఉంటుంది. ఇక వెయిటింగ్ లిస్టు టికెట్తో ఏసీ బోగీలో ప్రయాణం చేయకూడదనే నిబంధన కూడా ఉంది. దీన్ని కఠినంగా అమలు చేయబోతున్నారు. ఇక రైల్వే నుంచి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. ఇక దీనివల్ల వెయిటింగ్ లిస్టు టికెట్లపై ప్రయాణించే ఎంతోమందిపై ఈ ప్రభావం పడబోతుంది. ఇక ఆన్లైన్లో తీసుకునే వెయిటింగ్ లిస్టు టికెట్లపై ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ ఈ నిబంధన కొన్ని దశాబ్దాల నుంచి అమలవుతుందని, అయితే ఎవరూ పాటించడం లేదన్నారు. ఇక నుంచి వెయిట్ లిస్టు టికెట్తో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తే $440 జరిమానా విధించబోతున్నారు. ఇక రైలు నుంచి దించడం లేదంటే జనరల్ బోగీకి పంపించే అధికారం టికెట్ కలెక్టర్కు ఉంటుంది. అంతేకాకుండా చాలామంది జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ బోగీల్లో ఎక్కుతారు. దీంతో ఎవరు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అనే విషయం కలెక్టర్కు అర్థం కాకుండా ఉంటుంది. ఇక నుంచి టికెట్ కలెక్టర్ తీవ్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఇలాంటి వారికి జరిమానా విధించి రైల్వేకు భారీ ఆదాయాన్ని తేవాలని రైల్వే బోర్డు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది.